अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's dhamma till the very end. Avtar Meher Baba ki jai. అందరికీ జై బాబా అండి. నిన్న కంటిన్యూషన్ అంటే నిన్న మనం చదివిన దాన్ని కంటిన్యూ చేస్తూ నిన్న ఉమా గారు లాస్ట్లో అబ్స్టకల్స్ అండ్ మెడిటేషన్ గురించి చదివారు. సో దీని మీద ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం మాట్లాడదామండి, లేదా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా కానీ నిన్న చెప్పుకుందాం కదా ఉంటే అడగచ్చు. రైట్, అయితే ఈ పారాగ్రాఫ్ సమ్మరీ ఏంటంటే, సో ఈ మెడిటేషన్ అనేది ఒక కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. వాళ్ళు ఒక డిస్కరేజ్ ఫీల్ అవ్వచ్చు ప్రారంభంలో, కానీ వాళ్ళు నెమ్మదిగా ఒక స్టడీగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఒక రెగ్యులర్ అవర్స్లో వాళ్ళు చేయడం ద్వారా ఇందులో సక్సెస్ పొందగలుగుతారు. సాధారణంగా ఈ మార్నింగ్ ప్రాతకాల సమయం, అలాగే ఈ ఈవినింగ్ సన్సెట్ టైమింగ్స్, ఈ రెండు కూడా మెడిటేషన్లో అనుకూలంగా ఉంటాయి. అలాగని చెప్పి ఒకవేళ అది కాని పక్షంలో మీకు ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ బద్ధకం అనేది కానీ అనారోగ్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మీరు ఈ కాన్స్టెంట్ స్టడీ ప్రాక్టీస్ వల్ల మీకు ఆ మెడిటేషన్ చేస్తూ ఉంటే నెమ్మదిగా గురి కుదురుతుంది. అందులో ఈ ఇబ్బందులను ఓవర్కమ్ చేయగలుగుతారని చెప్పారు. ఇది పారాగ్రాఫ్ యొక్క సమ్మరీ. సాలిట్యూడ్, ఇంపార్టెన్స్ ఆఫ్ సాలిట్యూడ్ ఫర్ మెడిటేషన్. రాధా గారు చదవాలండి. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా की जय. ఇంపార్టెన్స్ ఆఫ్ సాలిట్యూడ్ ఫర్ మెడిటేషన్. ధ్యానానికి ఏకాంతం చాలా అవసరం. సాలిట్యూడ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ అటైనింగ్ ఎ సక్సెస్ ఇన్ మెడిటేషన్. ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే, ఈ ధ్యానం అనేది ఉంది కదా, ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానం అనేది విజయవంతం అవ్వాలి అనుకుంటే ఈ ఏకాంతం అనేది ఒక ఇంపార్టెంట్ కండిషను. అవసరమైనటువంటి ఈ పరిస్థితులన్నిటిలో ఈ ఏకాంతం అనేది కూడా ఒకటి. అంటే ఇంతకు ముందు పేరాలో చెప్పుకున్నట్టు ఆరోగ్యం అనేది ఒకటి కరెక్ట్ గా ఉండాలి, అలాగే అక్కడ ఉండే పరిసరాలు కరెక్ట్ గా ఉండాలి. ఇలాగే ఈ ఏకాంతం అనేది కూడా ఒకటి. ఈ ధ్యానం అనేది సక్సెస్ అవ్వాలంటే అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇన్ ది వరల్డ్ ఆఫ్ థాట్ దేర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ థాట్ ఫార్మ్స్ అండ్ కలర్స్. ఈ మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఇన్ ది వరల్డ్ ఆఫ్ థాట్స్, ఈ ఆలోచన ప్రపంచాల్లోని అనేక రకమైనటువంటి ఆలోచన రూపాలు, రంగులు పరస్పరం ఈ ఇంటర్మింగ్లింగ్ అయి ఉంటాయి. అంటే పరస్పరం కలిసిమెలిసి ఉండడం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. కాన్స్టెంట్ ఇంటర్మింగ్లింగ్ అని చెప్తున్నారు ఇక్కడ. ఈ ఆలోచన ప్రపంచంలోని ఈ ఆలోచన రూపాలు మరియు రంగులు ఎప్పుడు కలిసిమెలిసి ఉండడం అనేది ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. సమ్ మైటీ ఐడియాస్ టెండ్ టు స్ట్రెంగ్థెన్ ది మైండ్ బై ఫెసిలిటేటింగ్ ఇంటిగ్రేషన్. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొన్ని మైటీ ఐడియాస్ అంటే శక్తివంతమైనటువంటి ఆలోచనలు అవ్వచ్చు, ఆ భావాలు అవ్వచ్చు, అవి ఏకీకృతం అంటే ఇంటిగ్రేటెడ్ చేయడం వలన స్ట్రెంగ్థెన్ ది మైండ్ బై ఫెసిలిటేటింగ్ ఇంటిగ్రేషన్. ఆ మనసుని ఏం చేస్తుందంటే బలోపేతం చేస్తుందో, దానికి ఒక రకమైనటువంటి శక్తిని ఇస్తాయి. ఈ ఏమవుతుంది, ఈ ఆలోచనలన్నిటిని కూడా ఒకే దగ్గరికి ఆ ఇంటిగ్రేట్ చేయడం వలన, ఆ సులభతరం ఏకీకృతం చేయడం ద్వారా ఈ మనసుని ఏం చేస్తాయంటే, ఈ మనసుకి ఒక రకమైనటువంటి శక్తిని చేకూరుస్తాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. వేరేస్ సమ్ ఫ్రివలస్ థాట్స్ ఆర్ డిసిపేటింగ్. అలా కాకుండా ఇక్కడ ఏం చెప్పారు పైన, కొన్ని శక్తివంతమైన ఆలోచనలు అన్నారు. అలాగే ఇక్కడ ఏంటంటున్నారు, ఫ్రివలస్ థాట్స్ అంటే కొన్ని తుచ్చమైన ఆలోచనలు ఈ మనస్సుని ఏం చేస్తాయంటే విచ్ఛిన్నం చేసేస్తాయి. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చిన్నాభిన్నం చేసేస్తూ ఉంటాయి. అవి ఎలాంటి ఆలోచనలు అంటే ఈ ఫ్రివలస్ థాట్స్, తుచ్చమైనటువంటి అంటే పనికిమాలినటువంటి ఆలోచనలు దీన్ని చిన్నాభిన్నం చేసేస్తాయి, విచ్ఛిన్నం చేసేస్తాయి అనేది చెప్తుంది.
The mind is either attracted or repelled by these diverse thoughts in the mental environment. అయితే ఈ ఆలోచన ప్రపంచంలో అనేది మనకి చెప్తున్నారు కదా, ఈ ఆలోచన ప్రపంచం అంటే మానసిక ఈ పరిసరాల్లో ఉండేటటువంటి ఈ భిన్నమైన ఆలోచనల పట్ల, అంటే అవి శక్తివంతమైన ఆలోచనలు అవ్వచ్చు, లేదా ఈ పనికి మాలిన ఆలోచనలు అవ్వచ్చు. వీటి నుంచి ఈ భిన్నమైన ఆలోచనల పట్ల మనస్సు ఏమవుతుందంటే వాటిని ఆకర్షించబడవచ్చు లేదా వికర్షించబడవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే రిపిల్ అనేది చేయొచ్చు, లేదంటే ఆ ఆలోచనలకు అది ఈ మనస్సు అనేది ఆకర్షించడమైనా జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు అవాయిడ్ the influence of these variegated thoughts in order to get established in one's own ideal thoughts. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ఆలోచనల గురించి ఒక స్వీయ ఆదర్శవంతమైన ఆలోచనలు, అంటే ఇన్ వన్స్ ఓన్ ఐడియల్ థాట్స్ లో చూసుకున్నట్లయితే ఆ ఆలోచనలు అనేవి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, ఆవిష్కరింపబడాలంటే ఈ ఎవరైతే ఇప్పుడు ఆ ధ్యానంలో ఉంటున్నారో అతను ఈ విచిత్రమైన ఈ ఆలోచనల ప్రభావం నుండి తప్పించుకోవాలి. The influence of these variegated thoughts in order to get established in one's own ideal thoughts, it is advisable to avoid. కంపల్సరీ వాటిని నుంచి అతను తప్పించుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడు ఎందుకు తప్పించుకోవాలంటే స్వీయ ఆదర్శవంతమైన ఆలోచనలు ఎప్పుడైతే రావాలనుకుంటే ఈ విచిత్రమైనటువంటి ఆలోచనలు అన్నింటి నుంచి కూడాను అతను తప్పించుకోగలిగితేనే అతను ఆ జ్ఞానం లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనేది నాకు ఇక్కడ అర్థమైంది సార్. జై బాబా. ఫర్ దిస్ పర్పస్ సాలిట్యూడ్ హ్యాస్ ఇమ్మెన్స్ పాసిబిలిటీస్. అయితే ఇలాంటి ఆలోచనల ఈ ప్రభావం నుండి తప్పించుకోవాలంటే దానికి ఎక్కడ ఇలాంటి అవకాశాలు జరుగుతాయంటే ఏకాంతంలో ఒక వ్యక్తి కూర్చున్నట్లయితే అవన్నీ కూడా ఆ లోపలికి ఆ ఆలోచన నుండి బయటపడడానికి ఆ అవకాశం అనేది ఏకాంతంలోనే ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు బాబా. సాలిట్యూడ్ మీన్స్ ఎకానమీ ఆఫ్ మెంటల్ ఎనర్జీ అండ్ ఇంక్రీజ్డ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ సాలిట్యూడ్ అంటే ఏకాంతం అంటే బాబా మీనింగ్ ఏంటి అనేది చెప్తున్నారు. ఏంటంటే ఏకాంతత అంటే మానసిక శక్తిని పొదుపు చేయడం, ఎకానమీ ఆఫ్ మెంటల్ ఎనర్జీ అండ్ ఇంక్రీజ్డ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఇంకా ఏం చెప్తున్నారంటే ఏకాగ్రత శక్తిని పెంచుతుంది. ఏకాంతత అంటే డెఫినేషన్ మానసిక శక్తిని పొదుపు చేయడం మరియు ఏకాగ్రత శక్తిని పెంచడం. హ్యావింగ్ నథింగ్ ఎక్స్ట్రీనియస్ టు అట్రాక్ట్ ఆర్ రిపెల్ ది మైండ్, అంటే ఇంకేం చెప్తాను, మనసును ఆకర్షించడానికి కానీ లేదా వికర్షించడానికి బాహ్యమైన విషయం ఏమీ లేకపోవడంతో, హ్యావింగ్ నథింగ్ ఎక్స్ట్రానియస్ టు అట్రాక్ట్ ఆర్ రిపెల్ ది మైండ్, యు ఆర్ డ్రాన్ ఇన్వర్డ్ అండ్ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ ఓపెనింగ్ యువర్ సెల్ఫ్ టు ద హయ్యర్ కరెంట్స్. అంటే ఇప్పుడు ఏకాంతంలోనే పైన చెప్పినట్లు ఆకర్షించేటటువంటి విషయాలు కానీ వికర్షించే విషయాలు కానీ ఇవేవి లేనప్పుడు అతను ఏం చేస్తాడంట, అంతరంగం వైపుకి ఆకర్షింపబడతా, అంటే లోపలికి చూడడానికి ఒక అవకాశం జరుగుతుంది. ఆ లోపలికి చూసేటప్పుడు అతను ఒక రకమైనటువంటి కళను నేర్చుకుంటాడట. ఏంటంట, ఈ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ ఓపెనింగ్ యువర్ సెల్ఫ్ టు ద హయ్యర్ కరెంట్స్, అంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలను ఆ లోపలికి పంపించేటటువంటి ఒక కళని నేర్చుకుంటాడంట. విచ్ హ్యావ్ ద పొటెన్స్ ఆఫ్ గివింగ్ యూ స్ట్రెంగ్త్ అండ్ బ్లిస్ అండ్ పీస్ఫుల్ ఎక్స్పాన్సివ్నెస్. అలా ఎప్పుడైతే ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆ ప్రవాహాలను లోపలికి పంపించేటటువంటి కళను నేర్చుకుంటాడో, ఆ నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంట, ఒక రకమైన బలము, ఆనందము మరియు ప్రశాంతతో కూడిన విశాల తత్వాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటాయి అనేది ఇక్కడ బాబా చెప్తున్నారు. నాకు ఇక్కడ ఈ పేరాలు అర్థమైంది, ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇందులో ఇంకెవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. జై బాబా. ఎవరైనా యాడ్ చేస్తారు? సార్ జై బాబా. జై బాబా.
Some mighty ideas tend to strengthen the mind by facilitating integration అన్నారు కదా సార్. అక్కడ అది ఆ లైన్ అవి ఏమని తీసుకోవాలి మనం అటువంటి ఆలోచనలు అంటే? Some mighty ideas tend to strengthen the mind by facilitating integration. అంటే కొన్ని శక్తివంతమైన ఆలోచనలు అనేవి ఏకీకృతం చేయడం ద్వారా అనేది ఒక మనసుకు ఒక బలం అనేది ఇస్తుంది. అంటే అక్కడ నాకు అనిపించింది ఈ శక్తివంతమైన ఆలోచనలు అంటే ఇప్పుడు ఏదైనా ఒక ధ్యాన వస్తువు అనేది మనం పెట్టుకునేటప్పుడు అది మనకి ఏదైతే వీలుగా ఉంటుందో సాకార రూపమా లేదా నిరాకార రూపమా అనేది మనం తీసుకుంటాం కదా, అది అని నాకు అనిపించింది. ఆ శక్తివంతమైనటువంటి దాని మీదే మన యొక్క మనసుని లగ్నం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ మనసుకి ఒక రకమైనటువంటి ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనేది నాకు అర్థమైంది. జయబాబు. నాకు కరెక్ట్ అనిపిస్తుందండి. ఇంకా అర్థమైంది, ఇంకా వివరణ కావాలి? లేదు సార్, ఓవరాల్ గా పేరా ఒక్కసారి చెప్పండి. అంటే అదే జస్ట్ అంటే అది చెప్తాను. అంటే ఒకసారి ఇంకెవరైనా మాట్లాడతారేమో వెయిట్ చేస్తాను. అంటే నాకు అనిపించిందండి దోస, అది మైటీ ఐడియాస్ టెన్ టు స్ట్రెంగ్తన్. అంటే ముందు స్టేట్మెంట్లో ద వేవ్ ఆఫ్ కరెంట్ ఆఫ్ థాట్స్ ఉంటాయి ఇంటర్మింగ్లింగ్ అనేది చెప్పారు. అందులో ఫ్రివలస్ థాట్స్ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి, ఏదో ఒక ప్రత్యక్షంగా వెళ్ళిపోతుంటాయి. కొన్ని స్ట్రాంగ్ థాట్స్ ఉండొచ్చు, అవి చాలా ఎఫెక్ట్ కూడా చేయొచ్చు మనకి ఏ విధంగా. కానీ ఇక్కడ కొంచెం ట్రిక్కీగానే ఉంది సెంటెన్స్. సమ్ మైటీ ఐడియాస్ అంటే ఎక్స్టర్నల్, అక్కడ థాట్ అనలేదు, ఎక్స్టర్నల్ ఐడియా. అప్పుడు మెడిటేషన్ ద్వారా ఒక టెక్నిక్ మెడిటేషన్ అన్నది. మెడిటేషన్ అన్నది ఒక బ్రిలియంట్ ఐడియా. అది వాడుకుని ఈ థాట్స్ని ఇంటిగ్రేట్ చేసి మనం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా అన్నారు అన్నది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు అలా కూడా అనిపించింది. ఆ టెక్నిక్ గురించి మాట్లాడుతున్నారా కానీ మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్లో ఫ్రివలస్ థాట్స్ డిసిపేటింగ్ అన్నారు. ఓకే, అది కానీ రెండు కనెక్ట్ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వలేదు. మరి అంటే ఇక్కడ ఓకే, అంటే మనకి ఇక్కడ సాలిట్యూడ్ పరంగా నాకు అర్థమైంది ఎలా అనిపిస్తుంది అంటే సాలిట్యూడ్ యొక్క అవసరం గురించి చెప్తున్నారు కదా. సో మనం జనరల్గా పీపుల్తో మీట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి, ఒక్కొక్క స్థాయిలో కూడా ఉంటాయి. ఆలోచన స్థాయి కూడా ఈవెన్ సిమిలర్ థాట్స్ తీసుకునే ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది. అదే కలర్స్ అని చెప్తున్నారు, థాట్ ఫార్మ్స్ అండ్ కలర్స్. అయితే ఇప్పుడు ఇది ఎలా ఉంటుండగా మనకి మనం మెడిటేషన్ అంటే మనం దగ్గర కాన్సన్ట్రేట్ చేయడమే కదా, మైండ్ని వెచ్చలవిడిగా రకరకాల ఆలోచనలతో నిండిపోయిన మనసుని ఏకీకృతం చేయడం. అది ఒక గొప్ప భావజాలాలు లేదా గొప్ప ఆలోచనలు మాత్రమే మన మనసుని అంటే బలపరిచి ఒక దగ్గరికి తీసుకురాగలుగుతాయి. ఇప్పుడు మనకి సాధారణంగా ఒక తల్లికి బిడ్డ ఇష్టం అనుకోండి, న్యాచురల్ ఆ బిడ్డ మీద ఉన్నటువంటిది ఆలోచన అనేది అన్నిటినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టించగలరు. లేదా బాబా, అక్కడ మన బాబా లవర్స్గా మన అందరికి బాబా అంటే ఇష్టం అనుకునేటప్పుడు ఆ ఫీలింగ్ అనేది అన్నిటినీ మర్చిపోయి మెహరాబాద్ వెళ్తున్నాం సమాధి దర్శనానికి. నాకు తెలిసి ఇంకా బాబా లవర్స్కి అందరికి ఇంకా అన్నీ వదిలేస్తారు. వాళ్ళు జర్నీ చేసి ఎలా వచ్చారు, ఇంటి దగ్గరే ఉంది, ఇంకా సమాధి దగ్గరికి వెళ్తున్న కొద్దీ వాళ్ళ ఫోకస్ పడిపోతుంది బాబా మీద. ఇదే మనందరం ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఒక మైటీ ఐడియాకి ఎప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది, మైండ్ని స్ట్రెంగ్తన్ చేయగలుగుతుంది, ఒక దగ్గర అన్నిటినీ ఆ ఫోకస్ చేయగలుగుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు అనిపిస్తుంది. అదే ఓకే, అది ఉంటుందండి. ఒక గొప్ప భావజాలం కానీ ఒక ఆదర్శం కానీ ఇది యాక్చువల్లీ కరెక్ట్. మెడిటేషన్ చాప్టర్స్లో కూడా ఇది రిఫర్ చేశారు అని గుర్తొచ్చిందండి నాకు. అయితే ఇంకా ఏవి లేదంటే మనం ఒకసారి సమ్మరీ చెప్పుకుందాం అండి. చెప్పండి. సో ఇది అంటే ఓవరాల్గా ఈ పారాగ్రాఫ్లో సాలిట్యూడ్ తాలూకు ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు. జనరల్ ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది ఫస్ట్ చాప్టర్లో కూడా సాలిట్యూడ్. అయితే ఇక్కడ మెడిటేషన్కి అదొక సపోర్టింగ్ క్వాలిటీగా చెప్పారు. ధ్యానం చేసుకునే వాళ్ళకి వీలైనంత వరకు ఏకాంతవాసం ఉంటే అది ఉపయోగపడుతుంది.
అది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చెప్పారు. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు అవాయిడ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ వెరిగేటెడ్. ఎందుకంటే మనం కానీ ఈ జనారణ్యంలో కలిస్తే రకరకాల ఆలోచనలు, మాటలు ఇవన్నీ మన ఇన్ఫ్లుయెన్స్ చేసి డిస్టర్బ్ చేసి మనం వెళ్ళాలని గమ్యం నుండి తప్పిస్తాయి. అలా కాకుండా మీరు ఏకాంతంగా ఉంటే దానివల్ల ఇమెన్స్ పాసిబిలిటీస్ ఉన్నాయని అక్కడ అంటున్నారు. అయితే సాలిట్యూడ్ అంటే ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఈ ఎనర్జీని, మెంటల్ ఎనర్జీని పొదుపు చేయడం, ఎకానమికల్గా వాడడం, రెండోది కాన్సన్ట్రేషన్ని పెంచుకోవడం, ఏకాగ్రతను పెంచుకోవడం. ఎందుకంటే మైండ్ ఏదైనా ఎక్కువ ఆలోచిస్తుంటే అలసిపోతుంది. మెంటల్లీ మనం ఏదైనా ఎక్కువగా థింక్ చేస్తే వీక్ అయిపోతుంది. అలా కాకుండా సాలిట్యూడ్లో ఉండడం, అన్ని ఆలోచనలు ఉండవు కాబట్టి శక్తిని కోల్పోము. అట్ ది సేమ్ టైం మన దగ్గర ఒక మంచి ఆలోచన, అది భగవంతుడు, ఇది స్పిరిచువల్దే కాబట్టి గాడ్ అనే ఒక థాట్ ఉంటే దాని మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇది ఇక్కడ చెప్పారు. ఎందుకంటే మనం ఎక్కువగా పీపుల్తో కలిస్తే కొన్ని ఆలోచనలు మనకు నచ్చుతాయి, నచ్చకపోతాయి, మనం డిస్టర్బ్ అవుతాం. కాబట్టి మనం లోపలికి వెళ్ళలేం. సో బహిర్ముఖం అయిపోతుంటాం. ఈ ఏకాంతవాసం వల్ల మనం అంతర్ముఖం అయ్యి ఆ లోపల ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని మనం రియలైజ్ అవ్వడానికి మనకు అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. అంటే ఆ హయ్యర్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనలో ఫ్లో అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ హయ్యర్ కరెంట్స్ అనే మాటని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు ఆనందాన్ని కలిగించేవి, శాంతిని కలిగించేవి, బలాన్ని, మానసికమైన బలాన్ని చేకూర్చేవి, వాటికి అంటే ఆ పాజిటివ్ థింగ్స్ అనేవి మనలో డెవలప్ అవుతాయి మనం ఏకాంతంలోకి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్లీ డిస్టర్బెన్సెస్ అనేవి డ్రాప్ అయిపోతాయి, అట్లీస్ట్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్. ఇది పారాగ్రాఫ్లో చెప్తున్నారు అని. ఓకేనండి, అలా అయితే మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. సర్వీస్. రాజు గారు మీరే అనుకుంటారు. నాదండి, సారీ మిస్ అయినట్టు. నాదే ఉందా పేరు? నేను చూసుకోలేదు, మిస్ అయినట్టు, సారీ. చదువుతానండి. సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థ సేవ. While meditation on the personal and impersonal aspects of God requires withdrawal of consciousness into the sanctuary of one's own heart, concentration on the universal aspect of God is best achieved through selfless service for humanity. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఎత్తున్నారండి. అంటే ఒక్కొక్కటిగా బాబా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సాలిట్యూడ్ చెప్పారు. నిస్వార్థ సేవ అన్నది కూడా మనం ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రధాన అంశంగా మనం ఎంచుకుంటాం. అన్ని కల్చర్స్లో ఉంది అది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నిన్న డిస్కషన్లో పర్సనల్ ఇంపర్సనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ అంటే మెడిటేషన్ ఎలా ఉంటుంది అది కూడా డిస్కస్ చేస్తాం. While meditation on the personal and impersonal aspects of God requires withdrawal of consciousness into the sanctuary of one's own heart, concentration on the universal aspect of God is best achieved through selfless service for humanity. ఇప్పుడు ఒక విధంగా ఈ రెండు విధానాలు అంటే పర్సనల్, నిరాకార, సాకార అనుకున్నాం కదా, వాటి మీద మెడిటేషన్ చేయడంలో ఏం జరుగుతుందంటే, ఏది కావాలో అలా చేయాలంటే ఈ చైతన్యం ఏదైతే ఉందో, బేసిక్గా ఏంటంటే మనం అంతా పడుతున్న తప్పన ఏంటంటే ఈ చైతన్యం స్ప్లిట్ అయిపోయింది. దాని ఇమాజినేషన్ ఈ వరల్డ్లీ ఫార్మ్స్ మీదకి మళ్ళీపోయి మైండ్ అన్నది ఒక డివైస్, మాయకి డివైస్లో మారిపోయి ఒక ప్రిజంలోంచి తెల్లటి కాంతి వెళితే ఎన్నో రంగుల కింద ఎలా విడిపోతుందో అలా విడిపోయింది ఇదంతా. దాన్ని హార్ట్, హృదయం మీదకి తీసుకురావడం, అంటే హార్ట్ అంటే నథింగ్ బట్ ట్రూత్, అక్కడికి ఫోకస్ చేయగలగడం, అదే ఇన్నర్ జర్నీ అని అంటాం కదా. అది ప్రధాన అంశం ఇక్కడ. Concentration on the universal aspect of God is best achieved through selfless service for humanity. కనుక
ముందు దాంట్లో కాన్సన్ట్రేషన్, ఈ మెడిటేషన్ అంటే ఏంటో చెప్పారు. కాన్షియస్నెస్ని ఇంటర్నలైజ్ చేసుకోవడం, ఆ యూనివర్సల్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, అంటే బ్రాడర్ ఆస్పెక్ట్ ఆఫ్ భగవంతుడు ఏదైతే ఉంటుందో ఆ సెన్స్ వైపుకి వెళ్ళాలి అంటే, అది నిజంగా సఫలీకృతం కావాలి అంటే ఈ సేవ అనేది చాలా ఉపయోగపడుతుంది మానవాళికి అని చెప్తున్నారు. అది ఎలాగో కింద రాశారు. When a person is completely absorbed in the service of humanity, he is completely oblivious of his own body or mind or their functions, as in meditation, and therefore new samskaras are not formed. మనంతా కూడా ఈ చాప్టర్ చదువుకుంటుంది సంస్కారాస్ ఫోకస్డ్గా. సంస్కారాస్ ఎలాగా బలహీనపడతాయి ఇవన్నీ చదువుకుంటున్నాం కనుక ఈ పాయింట్ ఆఫ్ ఆ పాయింట్ని లింక్ చేస్తున్నారు. ఏం జరుగుతుందట, ఈ సేవలో పూర్తిగా మమేకం అయిపోయి అందులో ఉన్నప్పుడు, అంటే మానవాళికి సేవ చేస్తూ అందులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మన శరీరానికి కానీ సంబంధించి కానీ, మనస్సుకు సంబంధించి కానీ, వాటి పనిచేసే విధానాలు కానీ, ఎలాగ అయితే ఇప్పుడు మెడిటేషన్లో ఎలా జరుగుతుంది, మెడిటేషన్లో ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం మర్చిపోతాం. థాట్స్ బేసికల్లీ ఒక పాయింట్ మీదకి వెళ్ళేటప్పటికి బయట వ్యవహారాల మీద కానీ, లేకుండా ఎలాగైతే కొన్ని క్షణాల పాటు లేకపోతే కొన్ని నిమిషాల పాటు మనం మర్చిపోతాం ఆ సమయంలో, ఇది కూడా అంతే. ఆ సర్వీస్లో ఉన్నప్పుడు మనం మర్చిపోతాం. మనందరికీ కొద్ది గొప్ప అవగాహన ఉంది. ఒక వాలంటీర్ కింద మనం సెంటర్లో చేస్తున్నాం, లేకపోతే మెహరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి అనుభూతి, మన కుటుంబాలను కానీ, మనకున్న బాధల్ని కానీ, అలా మన గురించి కానీ మనం మర్చిపోవడం అనేది జరుగుతుంది. సో అదే రిఫర్ చేస్తున్నారు. అంటే ఇక్కడైతే మెడిటేషన్ ఇతర టెక్నిక్స్ ఎలాగో ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నది కూడా అంతే ఎఫెక్టివ్గా, అంటే ఇంచుమించు అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, కొత్త సంస్కారాలు రాకుండా ఉపయోగపడుతుంది అన్నది ఇక్కడ లింక్ చేశారు. ఫర్దర్ ద ఓల్డ్ సంస్కారాస్ దట్ బైండ్ ద మైండ్ ఆర్ షాటర్డ్ అండ్ డిస్పెర్స్డ్. డ్యూయల్ ఎఫెక్ట్ ఇక్కడ, కొత్తవి రాకుండా ఉండడం. అలాగే పాత సంస్కారాలు ఏవైతే మనస్సుని పట్టి ఉంచాయో, గట్టిగా పట్టుకుని ఉన్నాయో, అవి అంటే ఒక కుదుపులా అయ్యి విడిపోవడానికి, షాటర్ అయిపోవడానికి, మాయమైపోవడానికి కూడా ఈ ప్రక్రియ ఏది, ఈ సేవ, మానవాళికి సేవ చేయడం. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. మన హ్యుమానిటీ అన్నారు, డీప్ ఆ సేవ ఏదైతే ఉంటుందో అది నిన్ను మర్చిపోవడానికి ఉపయోగపడి ఒక మెడిటేషన్ లాగే ఉంటుంది అని చెప్తారు. సిన్స్ ద ఇండివిజువల్ ఈజ్ నౌ సెంటరింగ్ హిస్ అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ నాట్ అపాన్ హిస్ ఓన్ గుడ్ బట్ అపాన్ ద గుడ్ ఆఫ్ అదర్స్, ద న్యూక్లియస్ ఆఫ్ ద ఈగో ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్స్ నౌరిషింగ్ ఎనర్జీ. ఎప్పుడైతే మానవుడు తన దృష్టిని తన గురించి కాకుండా, తన మంచి గురించి కాకుండా, ఇతరుల మంచి గురించి పెడుతున్నాడు, దాని మీద ఫోకస్ పెడుతున్నాడు, ఏమవుతుంది, ఎప్పుడు అహానికి మేత ఎక్కడి నుంచి వస్తుంది, ఈ స్వార్చన, తన అర్చన మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే మన థాట్స్ని బాబా గురించి ప్రయత్నిస్తుంటాం, కానీ ఎక్కువ మన అర్చనే చేసుకుంటుంటాం. ఓకే, ఈరోజు ఎలా అనుకుని ఉంటారు, నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ గురించి చాలా గొప్పగా చెప్పాడు రమణయ్య రాజు అనుకుంటాడు. అంటే అది ఎంత ట్రిక్కీగా పనిచేస్తుంది, నిత్యం నీ అర్చన చేయడానికే పనిచేస్తూ ఉంటుంది. అది ఒక్కసారి బయట వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళకి మంచి చేయడంలో ఉండడంలో ఈ అర్చన తగ్గుతుంది. బేసికల్ ఆ ఈగో బూస్టింగ్ ఏదైతే మేత పడుతుందో, నౌరిషింగ్ ఎనర్జీ అన్నారు ఇక్కడ, ఆ మేత పడకపోవడంతో ఖచ్చితంగా అది బలహీనపడుతుంది. Selfless service is therefore one of the best methods of diverting and sublimating the energy locked up in the binding sanskars. Conclusion గా ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఎండింగ్ లో ఏం చెప్తున్నారంటే, ఈ నిస్వార్థ సేవ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకు చెప్పారు. సంస్కార అంటే ఒక ఎనర్జీ లాక్ అయిపోయి స్టాటిక్ ఎనర్జీ అనమాట. దాన్ని ఏదోలాగా డైవర్ట్ చేయాలన్నదే ఇంతకుముందు చెప్పారు కదా, ఈ టెక్నిక్స్ ఒక లక్ష్యం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ ఎనర్జీని దాన్ని ఇంకో చోటుకు మళ్లించడము, లేకపోతే కొంచెం నిర్వీర్యం చేయడం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పారు.
నెక్స్ట్ కూడా నాదే కదండి దాసు. నెక్స్ట్ మీకు ఎస్ఐన సారీ అండి, నేను మిస్ అయిన అలాగా. సో మనం ఇది మాట్లాడితే సార్ అలాగే. అయితే ఇక్కడ కంక్లూజన్గా నేను చెప్పేది కూడా అండి, నాకు అర్థమైంది. యాక్చువల్గా ఈ ఫార్మ్స్ అన్నీ చెప్తున్నారు కదా, మన అక్కడ నాకు స్ట్రైక్ అయింది కూడా, ఆల్రెడీ క్లియర్గానే ఉంది చాలా వరకు నాకైతే. ఈ కర్మయోగ, ధ్యానయోగ ఇవన్నీ చెప్పుకుంటాం కదా, దానికి కూడా ఒక లింక్ ఉంది దీనికి, సర్వీస్కి సర్వీస్. ఇప్పుడు కొంతమందికి బై నేచర్, బై బిల్టప్ విపరీతమైన ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళు కూర్చొని ఇలా పుస్తకాలు చదవమని 2 పారాగ్రాఫ్లు చదవలేరు వాళ్ళకి. దే డోంట్ ఈవెన్ షో ఎనీ ఇంట్రెస్ట్. బయటకు వెళ్ళి పని చేయమనండి, వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ ఆర్ సో హై. పొద్దున్నే మనం ఎంతోమంది బాబలవర్స్లోనే మన చుట్టూ ఉన్న ఫ్యామిలీస్లో చూస్తాం. ఇది టైప్ ఆఫ్ టెక్నిక్ బేసికల్లీ. ఆ ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఈ వర్క్లోకి వెళ్ళడం, తన గురించి తాను తాపత్రయపడడం కాకుండా బయటకు వెళ్ళడం, సొసైటీలో వాళ్ళు చాలా బయటకు తిరిగి సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడం, వాళ్ళ ఉన్నతికి పాటుపడడం, అది ఏ రూపంలో అయినా. అది కూడా కర్మయోగం అంటారు కదా, ఆ చేయడం ద్వారా దే డిసిపేట్ ది సంస్కారాస్. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇది, కానీ నాకు ఎందుకో లింక్ అనిపించింది. కానీ ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్కరికి సూట్ అవుతుంది బేసిక్. కొంతమందికి మెడిటేషన్ తీరిగ్గా కాన్సన్ట్రేట్ గంటల తరబడి కూర్చోగల పేషెన్స్ ఉండి ఆ మైండ్ మీద ఆ పట్టు ఉన్న వాళ్ళకి కొన్ని ఉపయోగపడతాయి. ఈ సెల్ఫ్లెస్ సర్వీసు, బయటికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడం, ఇదంతా కూడా కొంత టైప్ ఆఫ్ బిల్టప్ బాడీస్కి, అంటే ఆ తత్వాన్ని. అందుకే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ అని భగవద్గీతలో కూడా కృష్ణుడు, అన్నీ ఒకటే మార్గాలన్నీ, కానీ మనకున్న ఈ జన్మకున్న కర్మ సంస్కారాలను బట్టి we have to choose that or will be forced to choose that by nature. అలా అనిపించింది నాకు. జై భగవాన్. క్వశ్చన్స్ మాట్లాడాలి. ఉన్నాయండి ఏమన్నా దీని మీద క్వశ్చన్స్? అదే సార్. ఒక వ్యక్తి సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తేనే ఆ ఇగో అన్నది ఫీడింగ్ ఉండదు, సో దట్ న్యూ సంస్కారాస్ అన్నది క్రియేట్ కావు. కానీ సర్వీస్ చేసేటప్పుడు జనరల్ గా నేను చేస్తున్నాను అనేటటువంటి భావన, ఆర్ నేను చెయ్యాలి అనేటటువంటి భావన, నేను చేస్తున్నాననే భావన కాసేపు పక్కన పెడదాం. నేను చెయ్యాలి అనే భావన లేకుండా ఒక వ్యక్తి సర్వీస్ చేయలేడు కదా. అండ్ ఆ థాట్ ఇట్ సెల్ఫ్ మళ్ళీ అతనికి సంస్కారాలు క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా. అంటే యాక్చువల్గా అండి వాసు, చాలా డీటెయిల్గా సెల్ఫ్లెస్, అదే సెల్ఫిష్నెస్ చాప్టర్లో బాబా చాలా ఎక్స్ట్రాడినరీ, క్వైట్ ఇంప్రెసివ్ ద వే ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్. ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నది లేదు అసలు. ఆ సెల్ఫ్లెస్ అన్న పదమే మామూలుగా మనం వాడుతాం, కానీ ఏదో కొంత సెల్ఫిష్నెస్, అంటే ఆ థాట్ మీరు అన్న ఎగ్జాంపుల్స్, థాట్ లేకుండా ఉండదు. కానీ బేసిక్గా మీరు అన్నట్టు కొత్త సంస్కారం రావడం, కానీ ఏ టైప్ ఆఫ్ సంస్కారాలు వచ్చినాయి అంటే అవి లైట్ వెయిటెడ్ అనుకోండి, ఆ తర్వాత అవి నెమ్మదిగా హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ ఇంకొక గొప్ప కాన్సెప్ట్ బాబా చెప్తారండి సెల్ఫిష్నెస్ చాప్టర్లో. సెల్ఫ్లెస్ అన్నది లేదు, సెల్ఫిష్నెస్ బ్రాడన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మృగం లెవెల్లో ఏంటి, టోటల్గా నేనే, నా సరౌండ్ ఈవెన్ ఫ్యామిలీ ఉండదు, ఏముండదు, నా అన్నిటి మీద తిరగబడతాను నా సర్వైవల్కి. మనిషి దగ్గరికి వచ్చి కొంచెం ఎర్లీ డేస్ ఆఫ్ వచ్చిన తర్వాత, మృగం నుంచి మనిషి అయిన తర్వాత కొద్దిగా మారుతూ వచ్చి నేను, నా కుటుంబం నెమ్మదిగా ఎవాల్వ్ అయ్యి, నా దగ్గర వాళ్ళు, నా పిల్లలు అయితే, అది సెల్ఫిష్నెస్ బ్రాడెన్ అయిందన్నమాట. ఆ సర్కిల్ కొంచెం పెద్దదైంది. తర్వాత కొంచెం ఎవాల్వ్ అయిన తర్వాత నా కుటుంబమే కాదు, నేను ఆనందంగా గడపాలి అంటే ఈ సొసైటీ, ఈ ప్రకృతి అంతా కూడా ఇంపార్టెంట్ అని బ్రాడన్ చేసుకుని సొసైటీ గురించి పాటుపడ్డాం. అందులో చూడండి మహానుభావులు, దేశభక్తులు ఉంటుంటారు, మనం ఎన్నో స్వాతంత్రంలో చదువుకోం. ఆ ఎవల్యూషన్లో వాళ్ళకి అది వచ్చి అక్కడ కూడా సెల్ఫిష్నెస్ ఏదో గుర్తింపు కోసం అది, కానీ దే గాట్ దట్ ఇంప్రూవ్మెంట్ అనమాట ఈ జర్నీలోనే. అది ఫర్దర్గా ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళాలి అని చెప్తారు బాబా. అంటే యాక్చువల్గా మీరు అన్నది కరెక్ట్. అదే
దానికి ఆ చాప్టర్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెరీ కన్విన్సింగ్గా కూడా అనిపిస్తుంది మనకి ఇది. అంటే సంస్కారాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనం ఏదోటి లింక్ అయ్యే చేస్తాము, కానీ బ్రాడర్ గుడ్ చేసినప్పుడు పల్చగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే నేను చదివిన దాన్ని బట్టి ఇంతకుముందు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఆ పల్చటి సంస్కారాలను రిమూవ్ చేయడం, తర్వాత రిమూవ్ చేసుకోవడం, లేకపోతే బయట సద్గురు తారసపడిన తీయడానికి చాలా సులభంగా ఉంటాయి అని. బట్ మీరు అన్న పాయింట్ కరెక్ట్. దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ సెల్ఫ్లెస్ యాజ్ ఫార్ as ఈగో అతుక్కుని ఉన్నంతకాలం. చివరికి స్పిరిచువల్లో అడ్వాన్స్ అయ్యి మోక్షం పొందాలన్నది కూడా సెల్ఫిష్నెస్సే కదా. బాబా అది కూడా ఉండకూడదని చెప్పేవారు చాలాసార్లు. జస్ట్ నా ప్రేమ తప్ప నాకు ఆ థాట్ కూడా యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అని క్లియర్గా చెప్పానో లేదో. రోజు గారు చెప్పారు సార్, మరి కొంచెం నేను యాడ్ చేస్తాను. ఓకే. సో వాసు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనం ఈ సర్వీస్ చేసేటప్పుడు ఈ సర్వీస్ చేయాలనే ఆలోచన కూడా మనకు సంస్కారాన్ని క్రియేట్ చేస్తుంది కదా. ఎస్, ఖచ్చితంగా మనకి ఈ చాప్టర్లో డీల్ చేస్తుంది కంప్లీట్గా సంస్కారాన్ని పూర్తిగా వైప్ అవుట్ చేసే మెథడ్స్ ఏవి లేవండి ఇంతవరకు చెప్పింది. పూర్తిగా ఒక్క సంస్కారం కూడా క్లియర్ చేయాలంటే దట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ ఎ పర్ఫెక్ట్ మాస్టర్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. పూర్తిగా ఏ ఒక్క సంస్కారం కూడా లేకుండా చేసేటువంటి టెక్నిక్స్ అయితే ఇంతవరకు ఈ 2 పార్ట్స్లో డీల్ చేయట్లేదు. ఎంతో కొంత ఉండిపోతాయి. ఇప్పుడు అట్లీస్ట్ మీరు చెప్పిందే, నేను ఇది చెయ్యాలి కదా అనే ఆలోచన ఉంటుంది. అయితే నేను ఇది చెయ్యాలి, ఈ సెల్ఫ్లెస్ సర్వీస్, ఎందుకంటే నేను వీటన్నిటిలో బయటపడాలి. ఒక ఆధ్యాత్మిక సాధనగా అతను టేకప్ చేయొచ్చు, లేదా సహజంగా ఆయనకు ఒక మానవాళికి సేవ చేయాలి అనే ఆలోచనతో అతను చేయొచ్చు. ఏదైనా అతను ఆ కోరిక వచ్చిందంటే అది ఖచ్చితంగా బంధనాన్ని క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఈ కోరికతో అతను చేసే అటెంప్ట్ చాలా థిక్ లేయర్ ఆఫ్ సంస్కారాన్ని చెదరగొట్టేస్తుంది. కాబట్టి అతను కొంత బెనిఫిట్ జరుగుతుంది, బట్ స్టిల్ ఈ సంస్కారం ఉంటుంది. ఇది పోవడానికి మళ్ళీ ఇంకోటి చేయాల్సి ఉంటుంది. అది ఎనీవే, అది తర్వాత మనకు మాట్లాడతారు బాబా. అంతే కదండి బాసు, మీకు ఇంకేమైనా ఉందా? అంతే సార్, అంతే. అయితే ఇంకా ఏమైనా ప్రశ్న లేకపోతే ఒకసారి దీన్ని సమ్మరీ చెప్పుకుందాం అండి. జై బాబా సార్. జై బాబా. ఎవరండి? నా పేరు గోపికృష్ణ అండి. చెప్పండి సార్. therefore new సంస్కారాస్ ఆర్ నాట్ ఫార్మ్డ్ అని చెప్పారు కదండి. అంటే ఈ సేవ అంటే నిష్పక్షపాతమైన సేవ చేసినప్పుడు కూడా అంటే సంస్కారాలు ఫామ్ కావనే కదా మీనింగ్. అంటే సంస్కారాస్ కొత్త రావు అంటే ఇది ఇప్పుడు వాసు గారు చెప్పిన పాయింట్ అది కాదు. జనరల్గా మీరు ఇతరులకు సేవ చేసేటప్పుడు ఏమి ఆశించకుండా చేస్తున్నారు కాబట్టి మీకు క్రొత్త సంస్కారాలు ఏవి ఏర్పడవు. చేస్తున్న సర్వీస్ వల్ల ఇతను మాట్లాడింది మరి ఇంకా లోపలికి వెళ్ళి ఇంటర్నల్ అసలు ఆ థాట్ వచ్చింది కదా అక్కడ ఆ లెవెల్లో అని వాసు గారు అడిగారు. ఓకే ఓకే, జై బాబా. సో ఓవరాల్గా ఇక్కడ చెప్తుందంటే మనకి ఈ చాప్టర్ చెప్పడమే ఒక ఫోకస్డ్గా తీసుకెళ్తున్నారు. ఫస్ట్ పార్ట్లో మనకంతా కూడా కంట్రోల్ చేయడం, ప్రతిదీ నియంత్రణ ద్వారా మనం చేసుకుంటూ వచ్చు. అది సాలిట్యూడ్ అవ్వచ్చు, ఫాస్టింగ్, రెనౌన్సియేషన్, డిజైర్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, దానివల్ల మనం కొన్ని అచీవ్ చేస్తున్నాం. ఈ సెకండ్ పార్ట్లో డీల్ చేస్తున్నవన్నీ కూడా ఈ సప్రెస్ కాకుండా సబ్లిమేషన్ మెథడ్స్ చెప్తున్నారు. అంటే ఉన్న ఎనర్జీని మనం ఎలా డైవర్ట్ చేయొచ్చు డిఫరెంట్ ఛానల్స్లో, ఆ రకంగా మన సంస్కారాలను ఏ రకంగా చెదరగొట్టచ్చు అనే టెక్నిక్స్ మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ధ్యానం గురించి మాట్లాడారు, పర్సనల్ ఇంపర్సనల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పుకున్నాం, దానిలో కలిగిన ఇబ్బందులు మాట్లాడారు. ఈ పారాగ్రాఫ్లో అది ఒకటైతే, అంటే ధ్యానంలో మన హృదయ మందిరంలోకి వెళ్ళి అంటే మన చైతన్యాన్ని మొత్తం, చైతన్యం అంటే ఫోకస్ అనుకోండి, ఈ ఫోకస్ అంతటినీ మనం హార్ట్లోకి తీసుకొచ్చేసి పెట్టేసి ఏదో మనం అనుకున్న ఒక వస్తువు మీదో దైవం మీదో మనం గురి పెట్టడం, ఏకాగ్రత పరచడం అనేది ధ్యానం అయితే. అలా కాకుండా అదే భగవంతుని యూనివర్సల్ లెవెల్లో, అంటే మానవ సేవయే మాధవ సేవ మనకి ఎక్కువగా వివేకానంద చెప్పినప్పుడు వింటూ ఉంటుంది. అలాగా ఈ యావత్ మానవాలే
యావత్ సృష్టి భగవంతుడి తాలూకా రూపం అని అనుకుంటూ దానికి సేవ చేయడం అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఆ ధ్యానం వల్ల సేవలో కూడా వీడు మర్చిపోతాడు. అయితే అది మెడిటేషన్ అయినా సేవ అయినా తర్వాత చెప్పబోయే లవ్ ఆర్ డివోషన్ అయినా అన్నిట్లో ఉండే కామన్ క్వాలిటీ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్. మనల్ని మనం మర్చిపోవాలి ఎలాగో నేను ఫలానా అనేటువంటి భావాన్ని మనం మర్చిపోవాలి. అయితే ముందు మెథడ్స్లో ముందు చాప్టర్లో నేను ఈ శరీరం కాదు, ఇది కాదు, అది కాదు ఇలా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ అలా కాకుండా ఈ టెక్నిక్ ద్వారా మనం మర్చిపోతాం. అంటే మన ప్రజలకు ఎంతగా సేవ్ చేస్తాడంటే ఏ రకమైన ఆలోచన కూడా తనకు ఉండదు, తన గురించి ఆలోచించి. అదే ఇక్కడ అంటున్నాడు, ఈజ్ కంప్లీట్లీ ఆబ్లీవియస్ ఆఫ్ హిజ్ ఓన్ బాడీ అండ్ మైండ్ అండ్ దేర్ ఫంక్షన్స్ యాజ్ ఇన్ మెడిటేషన్. మెడిటేషన్లోనే అదే జరుగుతుంది, సేవలో కూడా ఇతను అన్నింటినీ మర్చిపోతాడు. ఎప్పుడైతే సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ వచ్చిందో న్యాచురల్లీ సంస్కారాలు అనేవి క్రియేట్ అవ్వవు. ఎందుకంటే నేను అనే భావన ఉంటేనే ఎక్కడైనా చేసేటప్పుడు ఆ ఐనెస్ ఆర్ డూవర్షిప్ అంటారు, కర్తృత్వ భావన అంటారు, అది ఉంటేనే సంస్కారాలకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వీడు ఎంతగా మర్చిపోయి పనులు చేసేస్తూ ఉన్నాడో అక్కడ సంస్కారాలు అనేవి, కొత్త సంస్కారాలు చేరే అవకాశం లేదు. అలాగే పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్రెస్ కావట్లేదు, ఎందుకంటే అతను ఈ సేవలోనే మునిగిపోతూ ఉన్నాడు పూర్తిగా. కాబట్టి అవి కూడా షాటర్ అయిపోయి డిస్పర్స్ అయిపోతాయని చెప్పారు. అలాగే ఇక్కడ సో దట్ అయితే ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇగో అన్నిటికీ మూలస్థానమైన ఈ అహంకార యొక్క కేంద్రం ఏదైతే ఉందో మూలం, అది అనేది దాని ఎనర్జీని కోల్పోతుంది. ఆ నేను 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 అని ఏదైతే మనలో అది దానివల్ల మనకి సంస్కారాలు అన్ని రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అది దాని ఎనర్జీని, శక్తిని కోల్పోతూ ఉంటుంది. కాబట్టి సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది ఒక బెస్ట్ మెథడ్స్ ఈ ఎనర్జీని డైవర్ట్, ఈ సంస్కారాల్లో చిక్కుకుపోయిన శక్తిని మనం ఇటువైపు ఈ సేవ వైపు, ధ్యానం వైపు లేదా భక్తి వైపు మరలించే అనేక టెక్నికల్లో ఈ సేవ అనేది ఒక బెస్ట్ మెథడ్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ దానికి వెళ్దామండి. శ్రీలక్ష్మి గారు. జై బాబా. జై బాబా. ఇంప్లికేషన్స్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే నిస్వార్థ సేవలో ఎదురయ్యే చిక్కులు. సెల్ఫ్లెస్ సర్వీస్ ఈస్ అకంప్లిష్డ్ when there is not the slightest thought of reward or result, and when there is complete disregard of one's own comfort or convenience or the possibility of being misunderstood. అంటే మన ఆలోచనల్లో ప్రతిఫలాన్ని గురించి కానీ ఫలితాన్ని గురించి కానీ ఏమాత్రమూ ఆలోచన లేకుండా, అట్లాగే ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశాన్ని కూడా పూర్తిగా విస్మరించి తన సౌఖ్యాన్ని కానీ తన సౌకర్యాన్ని కానీ పట్టించుకోకుండా సేవకు పూనుకున్నప్పుడే అది నిస్వార్థ సేవ అవుతుంది. When you are wholly occupied with the welfare of others, you can hardly think of yourself. ఎప్పుడైతే ఇతరుల సంక్షేమం చూడడం అనే వ్యాపకంలోనే మనం పూర్తిగా నిమగ్నమైపోతే అప్పుడు తనని గురించి తాను ఆలోచించుకునే అవకాశం అది చాలా సన్నగిల్లిపోతుంది అన్నమాట. అది ఉండదు, అసలు అవకాశమే ఉండదు. యు ఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ యువర్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఆర్ యువర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. నీ ఆలోచనలన్నీ నీ సుఖాన్ని, నీ సౌఖ్యాన్ని గురించి కానీ, నీ ఆరోగ్యం గురించి కానీ, నీ ఆనందం గురించి కానీ ఉండవన్నమాట. వాటి గురించి అసలు ఆ ధ్యాసే ఉండదు. ఆన్ ద కాంట్రరీ, యు ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ వెల్ బీయింగ్. దానివల్ల వాటి గురించి దానికి బదులుగా ఎదుటివారి సంక్షేమం కోసమే నీ సర్వస్వాన్ని కూడా ఆ త్యాగం చేసే సంసిద్ధుడివే ఉంటాడు. త్యాగం చేయడానికి సంసిద్ధుడివే ఉండాలన్నమాట. అలా దేర్ కంఫర్ట్ ఈజ్ యువర్ కన్వీనియన్స్. వారి సౌఖ్యమే నీకు సంతోషాన్ని ఇస్తుంది. దేర్ హెల్త్ ఈజ్ యువర్ డిలైట్. వారి యొక్క ఆరోగ్యమే నీకు తృప్తిని ఇస్తుంది అనమాట, సంతోషము ఆనందాన్ని కూడా ఇస్తుంది. అండ్ దేర్ హ్యాపీనెస్ ఈజ్ యువర్ జాయ్. వాళ్ళ ఆనందమే నీకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. నువ్వు దానివల్ల ఎదుటి వాళ్ళ సుఖ సంతోషాలలోనే నీ ఆనందాన్ని వెతుక్కోగలుగుతావు అనమాట. యూ ఫైండ్ యువర్ లైఫ్
ఈజ్ లాసింగ్ ఇన్ theirs. అంటే వారిని సంతోష పెట్టడంలో నీవు అనే ఆ భావాన్ని నువ్వు మర్చిపోయి వాళ్ళ సంతోషమే నీ సంతోషంగా భావిస్తావు. యూ లివ్ ఇన్ their hearts and your heart becomes their shelter. వారి హృదయాలలో నువ్వు నివసిస్తావు, అలాగే నీ హృదయం వారికి ఆశ్రయాన్ని ఇస్తుంది. అంటే నీ హృదయంలో వారి గురించి, ఎదుటి వారి గురించి ఎప్పుడైతే వాళ్ళ సంక్షేమం కోసమే ఆలోచిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ హృదయాల్లో కూడా నువ్వు ఉంటావు. నువ్వు చేసే సహాయాన్ని వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళ హృదయాల్లో నువ్వు నివసిస్తావు, అలాగే నీ హృదయంలో కూడా వాళ్ళందరూ వాళ్ళు మాత్రమే ఉంటారు, నీ గురించి ఆలోచన ఉండదు. అప్పుడు when there is true union of hearts, you completely identify yourself with the other person. ఎప్పుడైతే ఆ హృదయాల ఐక్యత అనేది, నిజమైన ఐక్యత అనేది కలుగుతుందో అప్పుడు యూ కంప్లీట్లీ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ అదర్ పర్సన్. నీవు ఎదుటి వాళ్ళలోనే నీ గుర్తింపు నువ్వు ఉన్నావనే ఆ భావన, అంటే వాళ్ళ సౌఖ్యంలోనే నీ సుఖాన్ని వెతుక్కుంటావు అని అంటున్నారు. అలాగే యువర్ యాక్ట్ ఆఫ్ హెల్ప్ or word of comfort supplies to others whatever might be lacking in them. నీ యాక్ట్ ఆఫ్ హెల్ప్, నీ ఏదైతే సహాయం చేసిన నీ చర్యల వల్ల, అలాగే ఓదార్పునిచ్చే నీ మాటల వల్ల వాళ్ళ హృదయంలో అప్పటి వరకు లేనిది ఏదైతే లేకుండా ఉన్నది, అంటే ఆత్మవిశ్వాసమే కానీ దుఃఖమే కానీ అవన్నీ కూడా పోతాయి అన్నమాట. యువర్ యాక్ట్ ఆఫ్ హెల్ప్ ఆర్ ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్ సప్లైస్ టు అదర్స్ వాట్ ఎవర్ మైట్ బి ల్యాకింగ్ ఇన్ దెమ్. ఆ నిమిషంలో వరకు వాళ్ళకి ఏదైతే లేదో ఆ సంతోషం కానీ ఆ బాధ అది ఉంటాయి కదా, అవన్నీ కూడా నీ సహాయం చేసే చేతల వల్ల, నీ ఓదార్పునిచ్చే మాటల వల్ల అవి వాళ్ళ హృదయం నింపబడుతుంది అనమాట. అండ్ దో దేర్ థాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ గుడ్ విల్ యూ యాక్చువల్లీ రిసీవ్ మోర్ దాన్ యూ గివ్. అందువల్ల వాళ్ళకి ఏదైతే నీవు చేసిన ఈ సహాయం వల్ల వాళ్ళ హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది. అలాగే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మంచి సహృద్భావాన్ని కలిగించే ఆలోచనలు కలిగి నీ పట్ల కలిగి ఉంటాయి. కాబట్టి నువ్వు వారికి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువే నువ్వు వారి నుంచి పొందుతావు. అంటే వారిని సంతోష పెట్టడం వల్ల నీ సుఖాన్ని నువ్వు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువగా పొందగలుగుతావు. ఏది ఎప్పుడైతే నిస్వార్థంగా చేసినట్టు నాకేంటి ఫలితం అనేది ఆలోచన లేకుండా చేస్తే ఇలా జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి. జై బాబా. మేడం మీరు చెప్పిన దానిలో మనకేమైనా ప్రతిఫలం ఏమైనా ఉందా, అసలు ఆ రిజల్ట్ ఓరియంటేషన్ అది మీరు కవర్ చేశారు. అంటే ఫస్ట్ లైన్ లో ఇంకొక పాయింట్ కూడా ఉంది, కన్వెన్స్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ మిస్అండర్స్టూడ్. అంటే మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈవెన్ దానికి సంబంధించినటువంటి థాట్ కూడా మనం అలౌ చేయకూడదు. ఆ పాయింట్ ఒకటి. అసలు ఈ పారాగ్రాఫ్ చూస్తే, ఈ పారాగ్రాఫ్స్ అన్ని చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ ఐడియల్ టాక్స్ లా కనబడుతున్నాయి. కానీ అంటే మన వరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ డిఫికల్ట్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్న టైప్ లోనే కనబడుతుంది ఈ మార్గాలన్నీ కూడా. అంటే దేన్ని ఆశించకుండా, ఏ సుఖాన్ని ఆశించకుండా కంప్లీట్ గా ఎదుటి వాళ్ళ తాలూకు సుఖం గురించి, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి మనల్ని మనం కంప్లీట్ గా మర్చిపోయి అసలు మనల్ని వాళ్ళు ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా అనేటటువంటి థాట్ కూడా లేకుండా వాళ్ళ గురించి ఆలోచించే అంత సర్వీస్ చేసే లెవెల్ కి ఒక వ్యక్తి వెళ్ళాలి థాట్ ప్రాసెస్ లో అని అంటే హైలీ డిఫికల్ట్. యాక్చువల్గా మీరు మంచి పాయింట్ చెప్పారు వాసు. మీకు డిస్కోర్సెస్ చేసి సహాయం ఏంటంటే చదువుతున్నప్పుడు ఈవెన్ ప్లేన్స్ గురించి కానీ ఇవన్నీ ఆయన చెప్పారు. హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్ అన్నదండి. అంటే మనం నార్మల్గా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనంటే కాన్ఫిడెన్స్తో ఉంటాం, బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్, ఐఎమ్ సో స్పెషల్ అని. ఈవెన్ భగవంతుడి దృష్టిలో కూడా నేను స్పెషల్గా గుర్తింపబడతాను అనే ఒక అహం కూడా ఉంటుంది. ఈ చదివిన తర్వాత ఇట్ బ్రేక్స్ దట్ కాన్ఫిడెన్స్ అని నేను అనుకున్నాను ఈ చాప్టర్. అంటే అస్సలు నాకు ఇంపాసిబుల్ ఇది. మన నెగిటివిటీస్ అన్నీ ఎక్స్రే తీసినట్టుగా ఎక్స్పోజ్ అయిపోతుంటాయి మన ఆలోచనలకి. అక్షర రూపం ఇదంతా, అంటే డీప్ డార్క్ ఆలోచనలకి.
అది ఇంటిగ్రేట్ అయిన తర్వాత మనకు ఆ కాన్ఫిడెన్స్ ఇదే అయ్యి, అంటే ఏదైతే ఆ ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఉందో ఆఖరిని ప్రతి చాప్టర్లో ఆల్మోస్ట్ చాలా చాప్టర్లు ఆఖరిని జస్ట్ డోంట్ వరీ జస్ట్ లవ్ మీ అని ఇంటిస్తుంటారు బాబా. అంటే ఆయన అవతారుడుగా వచ్చినప్పుడు ఆ ప్రేమ మనకి గిఫ్ట్ కింద ఇచ్చి ఇప్పుడు అన్నది ఎంత అదృష్టం. నిజంగా దాన్ని పట్టుకుంటే ఎంత సులభంగా మనం, అంటే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఈ పారాగ్రాఫ్లో ఇంత కష్టం కదా, ఐడెంటిటీ లేకుండా ఏది చేయలేం. యాక్చువల్లీ మీరు అన్నది ఎగ్జాక్ట్ పాయింట్ అది యాక్చువల్లీ. కానీ ప్రేమకు అది ఉంది, ప్రేమే ఇట్ కెన్ అచీవ్ దట్, నిన్ను మర్చిపోవడం అన్నది. ఒక తల్లి 14 ఏళ్ళ 15 ఏళ్ళ వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవారు మా చిన్నతనంలో, మా కజిన్ సిస్టర్స్ కదా. అప్పుడు దాకా మనతో ఆడుతూ పాడుతూ ఉన్న అమ్మాయి ఆ పిల్లోడు పుట్టేటప్పటికి షీఈస్ టోటల్లీ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్. బట్ట ఉండే అమ్మాయి అన్ని పనులు చేసేసేది, అంత బరువైన పిల్లోడిని ఎత్తుకు తిరుగుతా నిద్ర లేకుండా. అంటే ఒక్కసారి ఆ ప్రేమ అనేది ఆ కనెక్టివిటీ వచ్చేటప్పటికి ఎంత శక్తి వచ్చేస్తుంది ఆ బలహీనమైన బాడీలో కూడా అన్ని రూపాల్లో. ఇప్పుడు మన అన్ని అయ్యో ఇది చేయలేము అనుకున్నవి బాబా హింట్ ఇస్తుంటారు ఆఖరికి వచ్చేటప్పుడు. డోంట్ వరీ, జస్ట్ నన్ను పట్టేసుకో, నేను తీసుకెళ్తాను. అది చాలా కనెక్టింగ్గా అనిపిస్తుంది అండి వాసు మొత్తం అన్ని చదివేటప్పుడు మనకి. అట్లీస్ట్ వీ విల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ఇట్ సీరియస్లీ. హౌ ఫార్చునేట్ వీఆర్ అన్నది గుర్తించడానికి కూడా అది ఉపయోగపడదు అనిపిస్తుంది. ఇన్ని చెప్పి ఇన్ని ఇలా థింగ్స్ అన్ని చెప్పిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఎక్స్రే తీసినట్టు అయిపోయింది. ఇవి ఏవి మీ బియాండ్ ఉంటాయి నిజానికి. మీ స్థాయి ఏంటో మీకు తెలుస్తుంది కదా అని చెప్తూ, ఎక్సెప్ట్ నన్ను లవ్ చేయడం మినహా ఇంకొక దారి ఏది ఉన్నా కూడా చాలా డిఫికల్ట్ అది. కాబట్టి ఇది కూడా నిజానికి భగవంతుని ప్రేమించడం అన్నది కూడా అది ఆయన కరుణ ఉంటే తప్పితే అది అంత పెద్ద పని. అది కూడా ఇప్పుడు మొన్న ఈరోజు అన్నారు కదా, దేనికైనా వెళ్తాం మళ్ళీ మన భజనే మనం చేసుకుంటాం. లైక్ ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో మళ్ళీ నేను ప్రార్థించాను తెలుసా, నేను చేశాను తెలుసా అని మళ్ళీ నా వాయిస్ బాగుంది, అందరి మీద డామినేటింగ్ బాగా చెప్పారు. అలాగే సో ఇలాగా ప్రతి దీంట్లో కూడా ఆలోచిస్తూ ఉంటే అసలు ఎంత ల్యాక్ అయి ఉంది ప్రతి విషయం కూడా. చాలా ఇండివిజువల్గా మనిషిని, ఇండివిజువల్గా థింగ్స్ని బయాప్సీ చేసేసి ఇది డిసెక్ట్ చేసి చెప్పేస్తాం. అయితే చేయగలిగింది దాన్ని ఆయన ప్రేమించినందుకు ప్రాక్టీస్ చేయాలి. ఎంత అది ఏ లెవెల్ అది కూడా చెప్తున్నాం కదా, ఆయన కరుణ ద్వారా అవ్వాలి, భగవంతుడి కరుణ ద్వారా అవ్వాలి తప్పితే మీకు ఆప్షన్ లేదు దానికి. సో ఇంకెవరైనా మాట్లాడతారండి? జై బాబా సార్, ఇందులో ఇతరుల హృదయాల్లో జీవిస్తావు అంటున్నారు కదా, అంటే అది ప్రాక్టికాలిటీగా ఎలా ఆలోచిస్తాం? అదే ఇతరుల జీవితాల్లో జీవించడం అంటే యువర్ యాక్ట్ హెల్ప్ ఆర్ వర్డ్ కంఫర్టబుల్ సప్లై అదర్స్ వాట్ ఎవర్ మైట్ బి లాకింగ్. నెక్స్ట్ పేజ్ కింద పేజ్. When you find your life in losing in there, you lives in their hearts and your heart becomes their shelter. ఇది అంటే వాళ్ళ జీవితాల్లో అంటే ఎక్స్పెక్ట్ నీవు జీవితాన్ని పోగొట్టుకొని వాళ్ళ జీవితాల్లో నువ్వు కనుక్కుంటావు అన్నటువంటిది ఇది ఎలా అవుతుంది? ఎలా ఒక అంటే ఇది మనకు అనుభవం ఉండదు, కాకపోతే ఇది మనకు పరిమితమైన వ్యక్తులతో ఉంటుంది. ఇప్పుడు మీ సంతానం తీసుకొని మీ పిల్లలు వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు. మీరు పర్సనల్గా వెళ్ళి చక్కగా ఐస్ క్రీమ్ ఏదో దోశ తినేయండి, మీకు అది పెద్ద ఆనందం ఉండదు. బట్ మీ పిల్లలు మీ కళ్ళ ముందు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి లైఫ్ని, దట్ గివ్స్ యూ మోర్ హ్యాపీనెస్ దాన్ వాట్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్, రైట్? అలాగే వాళ్ళ కోసం మీరు ఏ సాక్రిఫైస్ చేసినా మీకు అందులో ఆనందంతో చేస్తారు. తల్లి ఎంతో కష్టపడి ఆ కిచెన్లో కూర్చొని ఉదయం నుండి రాత్రి వరకు ఆ వచ్చిన మనవాళ్ళకో కొడుకులకో పెట్టి అలాగ పండగల టైంలో
వాళ్ళు ఆనందం తింటూ అట్లీస్ట్ సాక్రిఫైస్ అని కూడా అనుకోరు. అది అసలు వాళ్ళ కోసం అంత టైం స్పెండ్ చేస్తున్నాం, కష్టం అని కూడా అనుకోరు. నిజానికి వాళ్ళు శారీరకంగా చాలా దుర్బలత ఉన్నా కూడా అదే బాగా చేస్తారు. అది అమ్మమ్మల్ని నాన్నమ్మల్ని మీరు చూడండి ఒకసారి, అది యాక్చువల్గా ఈ మాటలు కనిపిస్తుంటాయి. వాళ్ళు జస్ట్ ఓన్లీ లైఫే స్టిల్, బట్ కాకపోతే మేబీ వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కూతురు పిల్లలకి, కొడుకు పిల్లల వరకు డిస్ట్రిక్ట్ అయి ఉంటారు, బట్ స్టిల్ వాళ్ళకి తెలుసు ఈ వర్డ్స్ తలక మీనింగ్. సో యూ లివ్ ఇన్ దేర్ హార్ట్స్ అండ్ యువర్ హార్ట్ బికమ్స్ దేర్ షెల్టర్. సేమ్ అది జరుగుతుంది కదా మనకి. మనవాడు వస్తాడు, వాడికి పెట్టాలి ఇవ్వాలి అని దాంతో ఉంటారు వాళ్ళు. ఇంకా మనకు కూడా వాళ్ళ అంటే మన హృదయంలో వాళ్ళకి చాలా స్థానం ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఇది లిమిటేషన్స్ అన్ని దాటి ఇంతకు ముందు చెప్పినట్టు త్రూఅవుట్ సొసైటీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అని అనుకుని చేయగలిగే స్థాయికి ఎదిగితే దట్ బికమ్స్ ది సెల్ఫ్లెస్ సర్వీస్. చాలా సారీ అదే చాలాసార్లు సర్వీస్ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే మనకి ఒక వ్యవస్థ సంస్థకి వెళ్ళి చేయడం ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్ట్. యాక్చువల్ సర్వీస్ అంటే మనకి ఇవ్వబడిన పాత్రలో కూడా ఎక్స్ట్రాడినరీగా ఎక్సెల్ అవ్వచ్చు. మనం ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ఒక భర్తగా, భార్యగా, లేకపోతే మా అమ్మమ్మగా, అది అంటే చాలా న్యాచురాలిటీ కూడా సహకరిస్తుంది ఈ పాత్రలో. బట్ we have to make use of it and we have to excel beyond that. అది సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే ఏదో బోర్డు పెట్టుకుని ఒక ఆర్గనైజేషన్ కింద చేయడం, ఈవెన్ ఇంక్లూడింగ్ సెంట్రల్కి వెళ్ళి చేయడం అలా అని కూడా అనుకోవడానికి ఇది ఎక్స్టెండెడ్ అయ్యి ఉండొచ్చు. మీరు అన్ని ఫుల్ఫిల్ చేసి ఫ్యామిలీ పరంగా యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ ఇంటూ అవుట్ సైడ్. కానీ ప్రైమరీగా ఇట్స్ మీ రోల్లో మీ సరౌండింగ్ ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళతో యూ హ్యావ్ టు ఎక్సెల్ ఆ సర్వీస్లో. సెల్ఫిష్నెస్ నుంచి బ్రాడెన్ అవుతా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆ ప్లాట్ఫామ్ ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు యూ హ్యావ్ టు ఎక్స్పాండ్. బహుశా అది అనుకుంటున్నా. అవునండి, ఇక్కడ రెండో లైన్లో చెప్పారు, when there is a true union of hearts you completely identify yourself with other person. ఇది కుటుంబంలో చూడొచ్చు చాలా వరకు మనం, అంటే పెద్ద పెద్దవి ఎక్కర్లేదు కానీ మనకి కుటుంబంలో చూడొచ్చు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీన్ని తీసుకెళ్ళి ఆర్గనైజ్ చేసి బయట చేయగానే ఇంకా మైండ్ అంతా ఆర్గనైజేషన్ పిక్చర్లోకి వచ్చిందంటే అయిపోయింది, ఇంకా ఏం లేదు. బహుశా బాబా అందుకే వ్యతిరేకమేమో, ప్రతిసారి ఈ డిస్కరేజెస్ టు ఆర్గనైజ్ థింగ్స్. ఎందుకంటే స్పాంటేనియస్ గా న్యాచురల్ గా జరగాలి. అయితే మన కన్వీనియన్స్ కోసం ఒక పెట్టాలి రిజిస్ట్రేషన్, దానికి ఇవి ఇన్కమ్ ట్యాక్స్, అంటే తప్పదులేండి. హయ్యర్ లెవెల్కి వెళ్ళే కొలది కాంప్లైంట్స్ ఉంటాయి. బిగ్గర్ వర్క్స్కి మనీ అవసరం అవుతుంది. మనీ అవసరం అయినప్పుడు స్ట్రక్చర్స్ అన్నీ వచ్చేస్తాయి. అది కానీ కాషియస్గానే ఉండాలి ఎప్పుడు. అది పెద్దగా ఇవన్నీ ఫ్యామిలీ పరంగా అన్నీ న్యాచురల్. ఇంకా చాలా వరకు కొంచెం కాన్షియస్గా ఉంటే ఇట్స్ వెరీ ఈజీ. మనీ ఇన్వాల్వ్మెంట్ అయ్యే కొలది, బిగ్గర్ సంస్థలు అయ్యే కొలది, ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ద స్టోరీ ఆఫ్ మైండ్ కదా. ఎక్కడికి వెళ్ళినా ఇండివిజువల్ అయినా, వ్యవస్థలైనా, దేశాలైనా. అంటే మనం ఎందుకు బయట చూడలేకపోతున్నాం అంటే మోస్ట్లీ ఆర్గనైజ్డ్ గా ఉండడం వల్ల మైండ్ ప్లే ఎక్కువ ఉంటుంది ఆర్ట్ కంటే కూడా. నేను స్పాంటేనియస్ గా ఎక్స్ప్రెస్ చేద్దామంటే కష్టం అవుతుంది. అదే సార్ మీరు ఎలా పెట్టేస్తున్నారు, మన మనీ దీనికోసం ఉంచాం కదా అని ఇంకెవరో అసోసియేట్ వచ్చి చెప్తాడు ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లో. సో ఇంకా చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళ స్పాంటేనిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కష్టం అయిపోతుంది. అది ఎప్పుడైతే లేదో మీకు ఈ క్వాలిటీస్ కనిపించవు న్యాచురల్లీ. అది ఎక్కడ స్కోప్ ఉందో అక్కడ కనిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇరిచ్ చెప్తారు కదండి. ఒక ఆయన సమాధి దగ్గర కూర్చుని ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్, కాల్ ఉండదు ఆయనకి, షూ ఉంటుంది, స్పెషల్ షూ. ఆయన తెలుసు కదా స్టోరీ. ఆయన వచ్చి తెలియదు సార్ చెప్పండి. అంటే అక్కడ సమాధి పక్కన కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చుని కౌరులు చెప్తుండేవాడు కదా అక్కడ పక్కనే టిన్ షేడ్ దగ్గర. వాలంటీర్ ఉన్నాడు. వాలంటీర్కి వ్యవస్థీకృతం గురించి అంటే ఆయనకి రూల్స్ ఉన్నాయి క్లియర్. షూస్తో లోపలికి వెళ్ళకూడదు, చెప్పులతో మనం కూడా బయటకు వెళ్తాం కదా. ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఆయనకు స్పెషల్ షూ ఉంది. ఆ షూ అది లేకుండా నడవలేడు. ఆయన అది వేసుకుని సమాధి గేట్ గుమ్మం దాకా పెడితే వాలంటీర్ ఆపేస్తాడు. అప్పుడు రిచ్ అబ్జర్వ్ చేసి వచ్చి ఆయన్ని దర్శనం చేసుకోమని అప్పుడు చెప్తాడు వాలంటీర్కి, అక్కడ ఉన్న వాళ్ళకి, దిస్ ఈజ్ ద ప్రాబ్లం అని. రూల్స్ ఉంటాయి, ఎవ్రీ ఆర్గనైజేషన్లో రూల్స్ అవన్నీ ఉంటాయి. ఎందుకంటే బ్రాడర్ వ్యూలో 10 మంది పనిచేస్తున్నప్పుడు ఒక స్టాండర్డైజేషన్ అవసరం కనుక
అవసరం అవుతుంది. కానీ దాని వెనకాల ఉన్న ఇంటెంట్ని ఎప్పుడు మర్చిపోదు. ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తి అది లేకుండా వెళ్ళలేడు, కానీ నువ్వు రూల్కి స్టిక్ అయిపోయి నువ్వు ఆ షూత్ అంటే ఇంకా ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఎనీమోర్ లోపలికి వెళ్ళడానికి సమాధికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అది చాలా అద్భుతం చెప్తాడు అనమాట. వీ హ్యావ్ టు వెరీ కాషియస్. ఆర్గనైజేషన్లో ఉన్న ఇండివిజువల్లో రూల్స్ ఉంటాయి, అది అవసరం బ్రాడర్గా 4-10 కలిసి పనిచేయాలంటే. కానీ దాని వెనకాల ఉన్న సూక్ష్మాన్ని ఎప్పుడు హృదయంలో పెట్టుకుంటే ఈజీలీ వీ కెన్ టేక్ దట్ డెసిషన్స్ అన్నమాట. ఆ సెన్సిటివిటీ బేసికలీ. నార్మల్గా సింపుల్గానే ఉంటాయి భావాలు, వెనకాల ఉన్న భావాలు. రూల్స్ కాంప్లికేట్ చేసేస్తాయి అప్పుడప్పుడు. బహుశా డిస్కోర్సెస్ అంతా మీరు అన్ని పాయింట్ బాబా, క్రిటికల్ థాట్, క్రిటికల్ అండర్స్టాండింగ్. కరెక్ట్ అండి. యు పియర్స్ త్రూ దీస్ రెగ్యులర్ హంగామా అండ్ సౌండ్స్. ఇప్పుడు సెల్ఫ్లెస్నెస్ అనేది నార్మల్గా వాడేస్తాం కదా, కానీ బాబా ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్పీరియన్స్. సెల్ఫ్లెస్నెస్ అనేది లేనే లేదన్నారు. నువ్వు బ్రాడెన్ చేసుకోవడమే సెల్ఫిష్నెస్. పెద్ద సర్కిల్ చేసుకుంటా ఇల్లు చూడు, అప్పుడు యూనియన్ జరుగుతుంది కదా. యాక్చువల్లీ పర్పస్ ఈజ్ యూనియన్ కదా జర్నీ అంతా. ఇప్పుడు ఆ హార్ట్లో ఇందాక ఉమా అడిగాడు, మంచి క్వశ్చన్ అది. హార్ట్లో నిలబడటం ద్వారా 2 బబుల్స్ దగ్గర అవుతున్నాయంటే పెద్దదైంది కదా బబుల్ యాక్చువల్గా. స్లోలీ హ్యావ్ టు యాడ్ అప్ దోస్ బబుల్స్ అనమాట. కొంచెం బిగ్గర్ వ్యూ, బిగ్గర్ కాన్షియస్నెస్ వైపు వెళ్ళడానికి సహకరిస్తాయి స్లోగా. అది ఓకే సార్, అయితే 7 అయిందండి. మనం ఇక్కడితో ఈ చర్చను ముగిద్దాం. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఒకవేళ దీనికి సంబంధించి ఇంకేమైనా షేర్ చేసుకోవాలని అనుకున్నాం. ఎంతసేపు గ్రూప్ అంటే ప్రశ్నలు కురిపించడం అని కాదు, మీకు మంచి పాయింట్ దొరికింది మీరు షేర్ చేసుకుందాం అందరితో అనుకున్నా మీరు వాట్సాప్లో చేసుకోవచ్చు, లేదా ప్రశ్నలైనా అడగచ్చు. కొంచెం ఫ్రీగా ఉండండి. అంటే మనం కొంచెం టైం పరంగా పంక్చువల్ అని చెప్పి ఇలా రిస్ట్రిక్టెడ్గా ఉంటాం, కానీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. మీరు ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా షేర్ చేసుకుని గ్రూప్లో చేయండి, లేదా నన్ను ఒకసారి ఆపి నేను ఇది పంచుకుంటానని చెప్పండి. సరే, అయితే వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. జై బాబా. అందరికీ జై జై బాబా.